శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు రోడ్డు కోర్టు గురించి వీడియోలు చేస్తూ ఉన్నాం కాబట్టి తూర్పు నుంచి ఇప్పుడు తూర్పు ఆగ్నేయం వేరు, తూర్పు ఈశాన్యం వేరు, ఇక మధ్యలో ఉండేది తూర్పు అండి. మీరు మీ ఇంటిని యొక్క ఏదైతే మదర్ వాల్ ఉందో లేదా ప్రహరీ వాల్ ఉందో అది 3 భాగాలు చేసినప్పుడు ఒక 30 అడుగులు ఉందనుకున్నాం. తూర్పు ఆగ్నేయం 10 అడుగులు, తూర్పు ఈశాన్యం 10 అడుగులు, మధ్యలో ఉండే 10 అడుగులు తూర్పు దిశ అంటారు దీన్ని. ఈ తూర్పు దిశ ఎదురుగా ఒకవేళ మీకు రోడ్డు వచ్చింది అనుకున్నాం. ఈ తూర్పు దిశ రోడ్డు ఉంటే వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. అలాగే మనకు ఒక 10 మందిలో ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తుంది. అలాగే మనకి ఇది ఇంద్రుడు అష్టదిక్పాలకులు ఇంద్రుడు ఇక్కడ ఉంటాడు కాబట్టి మనకి స్కిల్ డెవలప్మెంట్ పెంచుకుంటే ఇక్కడ రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి గొప్ప ఆధ్యాత్మికత భావాలు కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తూర్పు అంతా కూడా ప్రకృతికి సంబంధించింది కాబట్టి ప్రకృతి శక్తి మనకి చాలా బాగా ఉంటే అక్కడ సూర్యగ్రహ అనుగ్రహంతో మనం మరింత ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క తూర్పు దిశలో కానీ మనకి రోడ్డు ఉంటే అది మంచిదే. అయినా కానీ మనిషి యొక్క నరదోష నరదృష్టికి కొండలు బండలు కూడా పగిలిపోతాయి. కాబట్టి మీరు మీ ఇంటి ఎదురుగా అక్కడ సింహద్వారం ఉంటే కనుక తూర్పు దిశ సింహద్వారం ఉంటే అక్కడ ఇంద్ర అనే స్థానం, జయంత అనే స్థానం లేదా సూర్య అనే స్థానంలో మీకు ఒకవేళ సింహద్వారం ఉంటే కనుక ఆ సింహద్వారం పైన బయట వైపు మీరు అక్కడ సూర్యగ్రహ యంత్రాన్ని పెట్టుకోవడం వల్ల మీకు చాలా బాగా ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఆ యంత్రం కూడా మీరు ఆన్లైన్లో కానీ పూజా షాపుల్లో కానీ కొనేది పనిచేయదు. చేతితో చెక్కిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎక్కడుంటారో మీరు కొంచెం అన్వేషించండి. ఆ యంత్రం తీసుకొచ్చి మీ నక్షత్రం పేరుతో వాళ్ళు చెప్తారు. దాన్ని తీసుకొచ్చి 41 రోజులు మీరు పూజ మందిరంలో పెట్టుకోండి. మీకు అది ప్రొటెక్ట్గా పనిచేస్తుంది. అలాగే మీ ఎదుగుదలకి ఎవరన్నా ఆటంకపరిచినా అక్కడ ఆ సూర్యగ్రహం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి మీరు బాగా మంచి పై స్థాయికి వెళ్ళడానికి కూడా అవకాశం బాగుంటుంది. కాబట్టి తూర్పు దిశలో ఉన్నటువంటి రోడ్డు పోటు ఎందుకు మంచిది అంటే మనకి తూర్పు దిశలో మెయిన్ డోర్ ఉంటుంది. కాబట్టి మెయిన్ డోర్ దగ్గర ఎవరు కూర్చోరు. కాబట్టి ఒకవేళ ప్రమాదం జరిగినా ఈ ప్రహరీని దాటుకొని అక్కడ వరకు వెళ్ళేసరికి ఆ వెహికల్లో అది ఆగిపోతుంది. కాబట్టి అది ఇంకా సింహద్వారం వరకు టచ్ అవుతుంది. కాబట్టి సింహద్వారం దగ్గర ఎవరు కూర్చోరు కాబట్టి దూరంగా ఉంటారు. కాబట్టి అక్కడ యజమానికి కానీ కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి ప్రమాదం ఉండదు. కాబట్టి మీకు తూర్పు వైపు ఉన్నటువంటి రోడ్డు పోటు కూడా చాలా మంచిది అని చెప్పడం జరిగింది. మీరు సైంటిఫిక్గా ఆలోచించండి, మూఢనమ్మకాలతో మీరు ఆలోచించకండి దయచేసి. చాలామంది మూఢనమ్మకాలతో ఉండి వాళ్ళ ఆస్తులు అమ్ముకోలేక కొంతమంది, కొందామంటే రోడ్డు పోటులను ఏమైపోతామని మరికొంతమంది ఉంటూ ఉంటారు. కాబట్టి నేను చెప్పిన పరిహారాలు పాటించండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే ప్రతి దిక్కుకి వినాయకుడిని మాత్రం ఒక సెక్యూరిటీగా మాత్రం పెట్టకండి.